ఈరోజు మన జీవితంలో సంపూర్ణమైన జీవితాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాం. లోకాన్ని వెతుకుతున్నాం, లోక మర్యాదను వెతుకుతున్నాం, లోక ఇష్టాలను వెతుకుతున్నాం. వాళ్ళు మాట్లాడినట్టే మనం మాట్లాడుతున్నాం. కానీ మనం అలా అయితే ఫుల్ఫిల్ అవడానికి వీలు పడతాం. అంటే దాని వలన మనలోనికి ఆశీర్వాదం రాదు. మనం ఎప్పుడు ఆశీర్వదించబడతామా అంటే దేవునికి లోబడి ఉన్నప్పుడే. పక్కనే అంటున్నాడు చూడండి 13వ అధ్యాయంలో, ప్రతి వాడును పై అధికారికి లోబడి ఉండవలెను, యాలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. అర్థమవుతుందా? దేవుడు క్లారిటీగా మాట్లాడతాడు వాక్యంతో. మనం అర్థం చేసుకోవాలి, కానీ మనం మూలుగుల్లోనికి వెళ్ళి దేవుడు మాట్లాడతాడు. ఆ కృపా సత్య సంపూర్ణుడు శరీరధారి వచ్చి మన మూలుగుల్లోనికి వెళ్ళి మాట్లాడగలిగితేనే మనం సంపూర్ణలుగా మార్చబడతాం. నేటి దినాల్లో సంపూర్ణత వెతకట్లేదు ఎవరు. విన్నామా, చక్కగా వాక్యాన్ని విన్నామా, ప్రార్థన చేసామా, పడుకున్నామా, అయిపోయిందా? పరిశుద్ధాత్మ లేకపోతే ఎలా? పరిశుద్ధాత్మ మనలో నడిపింపకపోతే ఎలా? వాక్యం అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ ఉండాలిగా.